భగవద్గీత ఒక చిన్న ఉపోద్ఘాతము. దాయాదులైన కౌరవులు పాండవుల మధ్య మొదలవబోతున్న గొప్ప మహాభారత సంగ్రామ యుద్ధభూమి యందు భగవద్గీత చెప్పబడినది. ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరింపబడడం మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత తానే స్వయంగా యుద్ధభూమి యందు లేడు. అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలను యథాతథంగా చెప్తున్నాడు. సంజయుడు మహాభారతాన్ని రచించిన మహాత్ముడైన వేదవ్యాసుని శిష్యుడు. వేదవ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలను చూసే దివ్యశక్తి ఉంది. అదే శక్తిని సంజయుడికి యుద్ధభూమిలో జరిగే విశేషాలనికి ధృతరాష్ట్రునికి వివరించడానికి ఆయన ప్రసాదించాడు. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగం గురించి ఒక చిన్న వివరణ. ప్రపంచ అనుభవాలు వెగటనిపించిన సామాన్య మానవుడి దృష్టి పరమాత్మ వైపు మళ్ళడం కూడా కష్టమే. మొదటిసారిగా భగవంతుని వద్దకు చేరుకోవడం విషాదంగా ఉంటుంది. అందుచేత కూడా ఈ అధ్యాయాన్ని విషాదయోగం అనడం సముచితం. అయితే భగవంతుని వైపు తిరిగాడో అతని ఆధ్యాత్మిక జీవితం మొదలైనట్లే. హృదయం విచ్చుకుంటుంది. ప్రథమం అంటే విస్తరించుకోవడం, వికసించటం. ప్రద్ అనే ధాతువు నుండి వచ్చింది. మొదటి అధ్యాయము భారత కథలోకి అల్లుకుపోతుంది. సంజయుడు కురుక్షేత్రంలో మొదటి 10 రోజుల యుద్ధాన్ని చూచి భీష్ముడు పడిపోగానే ధృతరాష్ట్రునికి మొదటి నివేదికనివ్వడానికి హస్తినాపురం వచ్చి ఆ విషయం తెలిపాడు. ఆశ్చర్యంతో ఆవేదనతో ధృతరాష్ట్రుడు కురుక్షేత్రంలో మొదటి నుండి ఏమేమి జరిగిందో చెప్పమని అడిగాడు. ఇక్కడి నుండి భగవద్గీత మొదలు. అర్జున విషాద యోగ. భగవద్గీత మొదటి అధ్యాయం విషాద యోగం. విషాదం అంటే విష ప్లస్ అదం అనగా విషాన్ని తినేది. ప్రపంచంలోని అనుభవాలు చేదుగా తోచే సమయాలు అనేకం ఉంటాయి. అసమర్థత వల్ల, వైఫల్యం చెంది, భయం చేత, పిరికితనంతో, వైరాగ్యము లేదా ధర్మచింతన కలిగినందువల్ల, ఏదో ఒక కారణం చేత విషాదం అందరినీ ఎప్పుడో ఒకప్పుడు ఆవరిస్తుంది. ఆ సమయంలో వాళ్ళని వీళ్ళని నమ్ముకోకుండా లోపలే ఉన్న భగవంతునితో మన గోడు విడిపించుకుంటే విషాదయోగం అవుతుంది. భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాదయోగము. మొదటి శ్లోకము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భావం. సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేరగోరి సమావేశమైన మా వాళ్ళు పాండవులు ఏమి చేశారు? భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాదయోగము. రెండవ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం మూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య వచనమబ్రవీత్. భావం. వ్యూహంగా ఏర్పరిచి ఉన్న పాండవ సేనను చూచి అప్పుడు దుర్యోధనుడు ఆచార్యుడైన ద్రోణుల వారిని సమీపించి ఇలా పలికాడు. భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాదయోగము. మూడవ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చ యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. భావం. ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడు దృష్టద్యుమ్నుడి చేత ఏర్పరచబడిన పాండవుల యొక్క పెద్ద సైన్యాన్ని చూడండి. భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాదయోగం. 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధిః యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. భావం. ఇక్కడ
అక్కడ శూరులు, పెద్ద ధనస్సులు కలవాళ్ళు, యుద్ధంలో భీమార్జునులతో ధీటుగా కలిగిన వాళ్ళు, సాత్యకి, విరాటుడు, మహారథుడు, ద్రుపదుడు ఉన్నారు. భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాదయోగము 5వ శ్లోకం. దృష్టకేతు చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. భావం: దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరులలో శ్రేష్ఠుడైన శైబ్యుడు ఉన్నారు.